కలుపుకోవాలి. పన్నీర్లోనూ ఇంకా బంగాళదుంపల్లో ఉండే తేమను బట్టి కార్న్ ఫ్లోర్ ఎక్కువ తక్కువ పట్టొచ్చు. బైండింగ్ సరిగా చేయకపోతే ఇవి నూనెలో వేసినప్పుడు నూనెలో చీదేసి విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పిండి జాగ్రత్తగా కలుపుకోవడంతో పాటు ఈ ఉండని లోపల పెట్టి సీల్ చేసేటప్పుడు లోపల గాలి ఏమీ లేకుండా గట్టిగా ఒత్తుతూ సీల్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వీటిని ఒక్కొక్కటిగా పిండిలో దొర్లించి ఎక్స్ట్రా ఉన్న పిండిని జాగ్రత్తగా దులిపేసి అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో ఇవి పూర్తిగా మునిగేలా నూనె పెట్టుకుని ఇలా నూనె కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. ఇవి వేసిన వెంటనే గరిటెతో అస్సలు కదపకుండా ఇవి కొద్దిసేపు నూనెలో బిగుసుకున్న తర్వాత మాత్రమే చాలా నెమ్మదిగా వేయించాలి. ఇలా మంచి రంగులో వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను రెండో వాయిలో త్వరగా అవడం కోసం 3